అందరూ ఆపండి, ఒకరు కాదు, నువ్వు కూడా. అయితే ఆ ఇద్దరు పిల్లల్లో ఫస్ట్ అతని పేరు ఏమనుకుంటున్నారు తెలుసా? మీకు ఎప్పుడైనా విన్నారా? ఆదాము ఒకతోనే ఆపేశారా? ఫస్ట్ అతని పేరు కయీను. ఏం పేరు? తర్వాత అతని పేరు హేబేలు. ఏం పేరు? పిల్లలు కనిపిస్తున్నారు ఇక్కడ, వాళ్ళిద్దరే మగపిల్లలు. పెద్ద అతను ఉన్నాడు, ఈయన పేరేంటి? ఆదాము. ఈయన పిల్లలు వీళ్ళిద్దరు, కయ్యీను హేబేలు. వీళ్ళిద్దరిలో కయ్యీన్ ఎవరు, హేబేలు ఎవరు అనేది ఎలా గుర్తుపట్టాలి అని అంటే, కయ్యీనేమో గొర్రెల్ని మేకల్ని పెంచుతాడు, ఓకే. హేబేలేమో సేద్యపరుస్తాడంటే పంట, మనం వరి పంట వేస్తూ ఉంటాడు. పొలంలో పనిచేసేదేమో తమ్ముడు. ఫస్ట్ తమ్ముడేమో హేబేలు, తమ్ముడు పేరు. అన్న పేరు కయ్యీను. ఇవే పాయింట్స్ రాసుకోవాలి మెయిన్గా. నమ్మకాలు చూడదు. పెద్ద ఆయన పేరు కయ్యీను, చిన్న ఆయన పేరు హేబేలు. ఫస్ట్ పాయింట్ అదే. స్పీడ్గా ఉండండి కొద్దిగా. లేదు నాకు క్లారిటీగా నోట్స్ కావాలి అని అంటే లాస్ట్లో చెప్తా, టైం ఉంటే, ఓకే. వీళ్ళిద్దరు ఎవరికి పుట్టారు? ఆదాముకి హవ్వకి పుట్టారు. అయితే ఫస్ట్ పెద్ద ఆయన పేరేంటి? కయ్యీను. వెరీ గుడ్. కయ్యీను ఏం పని చేస్తాడు? గొర్రెలు మేకలు అవన్నీ పెంచుతూ ఉంటాడు, జంతువులు. హేబేలు ఏం చేస్తాడు? పంట. ఇప్పుడు వీళ్ళిద్దరిలో కయ్యీను ఎవరు, హేబేలు ఎవరు? కయ్యీను ముందున్నాడా వెనుకున్నాడా? వెనుకున్న ఆయన హేబేలా? కయ్యీను. ముందున్న ఆయన ఈ వెనుకున్న ఆయన అన్న తమ్ముడా? అన్న. ముందున్న ఆయన ఎవరు? ఆదాము కూడా సేద్యపరుస్తూ ఉంటాడు పంటని, అంటే భూమిని పండించడం, మొక్కలు పండించడం. సో ఆదాము చేసే పని ఇది పిల్లలకి నేర్పించాడు. ఈ చిన్నప్పటి నుండి ఈ పనులన్నీ వస్తూ ఉన్నారు. చక్కగా కయ్యని పొద్దున్నే లెగుస్తాడు, గొర్రెల్ని తీసుకొని మేకలు తీసుకొని చక్కగా కొండ మీదకి చక్కగా గడ్డున్న చోటకి వెళ్ళిపోతాడు. చక్కగా గడ్డున్న చోటకి వెళ్ళిపోయి చక్కగా ఏం చేస్తాయి గొర్రెలు మేకలు? ఆ గడ్డినంతా తింటా ఉంటాయి, మేస్తూ ఉంటాయి. చక్కగా మేసేసరికి సాయంత్రం అయిపోయింది, మళ్ళీ వాటిని తోలుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఇక హేబేలు ఏం చేస్తాడు? పొద్దున్నే వెళ్ళిపోయి చక్కగా భూమి మొత్తాన్ని సేద్యపరుచుకొని చక్కగా విత్తనాలు వేసుకొని కూర్చోదు, దానికి నీళ్లు పోసి చక్కగా కలుపు మొక్కలు ఏమైనా వస్తే తీసేసి చక్కగా బాగా పండుతుందా లేదా, పురుగు పట్టిందా లేదా, మొక్కకి పడతాయి ఆ పురుగులు. పురుగు పడితే ఏమైంది? మొక్కలు చచ్చిపోతాయి. ఎందుకు చచ్చిపోతాయి? పురుగు పడితే ఏమైంది? ఆకు తినేస్తే ఏమైంది? కాళ్ళు ఉంటాయి కదా, దాని బలాన్ని అంటే అదే తింటది. సో దానికి బలం ఉండదు అది. సో ఇట్లా తినేస్తా ఉంటుంది. సో అవన్నీ చూసుకుంటా జాగ్రత్తగా మొక్కలు పెంచుతూ ఉండదు. అయితే వీళ్ళందరూ ఒక ఆలోచన చేశారు కూర్చొని, దేవుడు మనకి చక్కటి జీవితాన్ని ఇచ్చాడు కదా, చక్కగా జీవితాన్ని ఇస్తే ఆదాము అవ్వ ఏం చేశారు? తప్పు చేశారు. సరే వాళ్ళు వచ్చేసారు బయటికి. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? చక్కగా సేద్యపరుస్తూ ఉంటే చక్కగా పంటను ఇస్తున్నాడు. ఆ పంటల ద్వారా హ్యాపీగా కడుపు నిండా తింటున్నారు. మళ్ళీ గొర్రెలు మేకలు చక్కగా అభివృద్ధి అవుతున్నాయి, రోజు రోజుకి బాగా పెరుగుతున్నాయి. వాటి నుండి మంచి మాంసం వస్తుంది, తింటున్నారు. సరే అంతా బాగుంది, దేవుడు ఎంత ఇచ్చాడు కదా మనకి, మనం ఏమన్నా ఇవ్వాలి దేవునికి తిరిగి అని చెప్పి వాళ్ళు ఒక ఆలోచన చేసి దహన బలి అంటే బలి అర్పణను స్టార్ట్ చేశారు. ఏం చేశారు? బలి అర్పణను స్టార్ట్ చేశారు. సో బైబిల్లో ఫస్ట్ బలి అర్పణ ఎవరు చేశారు? కయ్యీను, హేబేలు. ఇది ఒక పాయింట్. బైబిల్లో ఫస్ట్ బలి అర్పణను చేసింది కయ్యీను, హేబేలు. సో వీళ్ళు బలి అర్పణ స్టార్ట్ చేశారు. ఎట్లా చేశారు? చక్కగా కయ్యీను ఉన్నాడు కదా, చక్కగా ఈ కయ్యీను ఏం చేశాడు? గొర్రెలు మేకలు ఉన్నాయి కదా, ఆ గొర్రెలన్నింటిలో ఏదో ఒక గొర్రెని తీసుకొచ్చేసాడు. ఏం చేశాడు? ఏదో ఒక గొర్రెని తీసుకొచ్చేసాడు. ఈ హేబేలు చక్కటి పంటను తీసుకొచ్చాడు. ఎలాంటి పంట? ఇప్పుడు ఇవి ఉండే బియ్యం ఉంటాయి తెలుసా, వరి ఉంటుంది కదా, వరి ఎండిపోయింది కదా బాగా, అప్పుడు దాన్ని దులిపితే బియ్యం కింద పడతాయి కదా, మంచివైతే బాగా పండిపోయి బియ్యం వస్తాయి. అవి కొన్ని పాడైపోయాను ఉంటాయి కదా, అట్లాంటివి తీసేసి వాటిలో మంచివి ఏరుకొని
వచ్చాడు. కనిపిస్తున్నాయా? వాటిని పనలు అంటారు. ఏమంటారు? పనలు. ఆ పనల్ని మంచిగా తీసుకొచ్చాడు. చూసారా? ఈ హేబేలు కయ్యేను మాత్రం ఏదో ఒక గొర్రె, దానికి జబ్బు ఉందో మచ్చ ఉందో, ఏమైనా ఒంటి నిండా మచ్చలు ఉన్నాయో జబ్బులు ఉన్నాయో ఏదో ఒక లోపం ఉందో చూడకుండా ఏదో ఒకట్లే దహనబలేగా ఇచ్చేది, దేవుడికిగా ఇచ్చేది అన్నట్లుగా తీసుకొచ్చేసాడు రెక్లెస్గా. దేవుడు చూశాడు. చూసి సరే నాకు హేబేలు అర్పణ కావాలి అని అన్నాడు దేవుడు. ఎవరి అర్పణ కావాలి? ఎందుకు హేబేలు అర్పణ దేవుడు కోరాడు? దానిలో ఉన్న చెడు వాటిని తీసేసి మంచి వాటిని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? దేవుడికి ఇచ్చాడు. కాబట్టి దేవుడికి బాగా నచ్చాడు. ఇప్పుడు మనం కూడా ఎగ్జాంపుల్గా మనం ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు కూరగాయలు కొంటాం. కూరగాయల్లో పుచ్చులు ఏరుకుంటామా మంచిగా ఏరుకుంటామా? ఎందుకు పుచ్చులు ఏరుకోము? పుచ్చులో పురుగులు ఉంటాయి. ఇంకా అవి తింటే అనారోగ్యం వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తాం? మంచి కూరగాయలని మంచి పండ్లని ఏరుకొని తెచ్చుకొని తింటాం. అయితే దేవాది దేవునికి ఏమి ఇచ్చాడు? ఎటువంటి గొర్రె పిల్లని ఇచ్చాడు? అనారోగ్యకరమైందో ఏదో ఒక లోపం కలిగిందో తీసుకెళ్ళిపోయి ఇచ్చాడు. అంటే శ్రేష్టమైనది, అంటే బాగా ఆరోగ్యంగా ఉన్నది తీసుకెళ్ళి దేవునికి బలర్పణ ఇవ్వలేదు. అంటే దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ దేవునికేగా. అదే కయ్యను తినాలనుకుంటే ఎటువంటి గొర్రెని తీసుకుంటాడు? మంచి గొర్రెని తీసుకుంటాడు కయ్యను తినాలనుకుంటే. బయట వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలంటే ఏం చేశాడు? ఏదో ఒకట్లా ఇచ్చేద్దాంలే అన్నట్లుగా ఇచ్చేసాడు. సో అది దేవునికి నచ్చలేదు. సో అందుకు హేబేలు అర్పణం తీసుకున్నాడు. హేబేలు అన్న తమ్ముడు. ఇక కోపం వచ్చింది కయ్యనికి. పెద్ద ఆయనకి కోపం వచ్చింది. పెద్ద అతనికి కోపం వచ్చి నేను అర్పించిన బలి తీసుకోడా దేవుడు అంటే వీడే లోపం, వీడి మూలంగానే దేవుడు నాది తీసుకోలేదని చెప్పి తమ్ముడు మీద పగబట్టాడు. ఏం చేశాడు? తమ్ముడి మీద పగబట్టాడు. తమ్ముడు మీద పగబట్టి వెంటనే ఏం చేశాడో చూడండి. ఏం చేశాడు? తమ్ముడిని కర్ర తీసుకొని కొడుతున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? తమ్ముడిని ఏం చేస్తున్నాడు? తమ్ముడిని చూడండి. చేతిలో ఏముంది? అన్న చేతిలో సరిగ్గా చూడండి రా. కత్తి ఏముంది చేతిలో? కత్తి తీసుకొని ఎవరిని చంపేస్తున్నాడు? సొంత తమ్ముడిని చంపేసి. ఇద్దరు కలిసి బతికారుగా, ఇద్దరు కలిసి చక్కగా అన్నున్నారుగా, ఇద్దరు కలిసి చక్కగా వాటర్ తాగారు, చక్కగా ఆడుకున్నారు. అట్లాంటిది ఎందుకు చంపేశాడు దేవుడు? ఏం తీసుకోలేదు బలి అర్పణ. కయ్యని ఏం తెచ్చాడు అర్పణ? గొర్రె పిల్లని తెచ్చాడు. ఎటువంటి గొర్రె పిల్లని తెచ్చాడు? ఏదో ఒకటి అని చెప్పి శ్రేష్టమైనది తీసుకురాలేదు. పర్ఫెక్ట్గా ఉన్నది తీసుకురాకుండా ఏదో ఒకటి అని చెప్పి తీసుకొచ్చాడు. హేబేలు ఏం చేశాడు? మంచివి ఏం తెచ్చాడు అర్పణగా? పనలు, వరి పనలు తీసుకొచ్చి ఇచ్చాడు. అందుకు తమ్ముడి మీద కోపం వచ్చి చక్కగా పొలంలోకి నీకు పనుందిరా అని చెప్పి పిలిపించి ఏం చేస్తున్నాడు? చంపేశాడు. చంపేసిన వెంటనే రక్తం వచ్చిందిగా, ఆ రక్తము భూమిలోకి వెళ్ళిపోయింది. భూమిలోకి వెళ్ళిపోయి దేవునికి మొరపెడుతుంది. దేవా నేను ఏ తప్పు చేయలేదు, నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు మా అన్నయ్య అని చెప్పి వేడుస్తూ రోధిస్తూ ఉంది. అప్పుడు దేవుడు ఆ ప్రార్థనని విని వెంటనే కయ్యను అని పిలిచాడు. దేవుడు పిలిస్తే ఏంటి అని అన్నాడు. మీ తమ్ముడు ఎక్కడా అని అన్నాడు. మా తమ్ముడికి నేనేమన్నా కాపలానా, ఎక్కడున్నాడో నాకేం తెలుసు అని రెక్లెస్గా ఆన్సర్ చేశాడు. ఎవరికి? దేవునికి రెక్లెస్గా ఆన్సర్ చేశాడు. ఇక సరే అని చెప్పి నువ్వు నీ తమ్ముడిని అన్యాయంగా చంపావు. తమ్ముడి పేరు హేబేలు. హేబేలు ఏం పని చేసేవాడు? హేబేలు ఏం పని చేసేవాడు? హేబేలు ఏం పని చేసేవాడు? సరిగ్గా చెప్పాలి. హేబేలు ఏం పని చేసేవాడు? హేబేలు ఏం పని చేసేవాడు? అది ఒకే ఆన్సర్ రావాలి. రెండు ఆన్సర్లు నాకు రాకూడదు. కయ్యని ఏం చేసేవాడు? గొర్రెలు, పశువులు, జంతువులు కాసేవాడు.
సో నువ్వు నీ తమ్ముడిని అన్యాయంగా చంపావు కాబట్టి ఆ రక్తము నాకు మొరపెట్టుకుంది కాబట్టి నీకు శిక్షగా ఈ భూమి నుండి నువ్వు బయటకు వెళ్ళిపో అంటే ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోవాలి. భూమి మొత్తం ఉంది వాళ్ళే కదా. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా మనం ఇక్కడే ఉన్నాం, ఈ ఏరియాలోనే మనుషులు ఉన్నారు, ఇంకా బయట ఎవరు లేరు మనుషులు, కాబట్టి నువ్వు ఈ బోర్డర్ దాటి బయటకు వెళ్ళిపోవాలి అని అంటే అప్పుడు భయపడతాడు. అమ్మో బయట ఎవరైనా నన్ను చూసి తర్వాత చంపేస్తారేమో అయ్యా అని చెప్పి లేదు, నిన్నేమి చేయకుండా నేను ఒక ముద్రను ఇస్తాను, అది పెద్ద లోతు సబ్జెక్టు, అదొక రోజు చెప్తుంది అని చెప్పి అక్కడి నుండి కయ్యని బయటకు పంపించేశారు. ఇప్పుడు ఆదాముకి అవ్వకి ఎంతమంది పిల్లలు? ఎవరాళ్ళు? కయ్యని వెళ్ళిపోయాడుగా, హేబెల్ చనిపోయాడుగా, ఇప్పుడు ఎంతమంది పిల్లలు? ఎవ్వరూ లేరు. మళ్ళీ వాళ్ళిద్దరే అయిపోయారు. హేబెలేమో చనిపోయాడు, చంపినటువంటి అన్న కయ్యనేమో దేవుడు దూరంగా పంపించేశాడు. దేశ దిమ్మరివై పోదువు ఏమన్నాడు? దేశ దిమ్మరి అంటే వాళ్ళు ఒక చోట ఉండరు, వాళ్ళు ఒక చోట ఇల్లు కట్టుకొని చక్కగా స్థిరంగా ఉండరు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఊళ్ళు. రాసుకోండి ఈ పాయింట్. కయ్యను దేశ దిమ్మరి, కయ్యను దేశ దిమ్మరి. వాళ్ళిద్దరికి డిఫరెన్స్ రాశారా? ఏమేం పనులు చేస్తారు వాళ్ళు? కయ్యను ఏం పని చేస్తాడు రాశారు? రాయండి, స్పీడ్గా రాయండి. హేబెల్ ఏం చేస్తాడు? సేద్యపరుస్తాడు, లేదు పంటలు, వ్యవసాయం ఉంటాయండి మీకు బాగా అర్థమయ్యే విధంగా. రాసారా? ఏం రాశారు? 2 పాయింట్లు రాసారా? ఎవరిని చంపాడు? కయ్యను హేబెల్ని చంపాడు. ఎందుకు చంపాడు? ఎవరు బలిని తీసుకోలేదు? హేబెల్ బలిని తీసుకోలేదు, కయ్యను బలి. కయ్యను బలి ఎందుకు దేవుడు తీసుకోలేదు? శ్రేష్టమైంది తీసుకురాకుండా ఏదో ఒకటి అని చెప్పి తీసుకొచ్చాడు. అదే హేబెల్ ఏం చేశాడు? మంచి పనులను తీసుకొచ్చి అర్పణగా ఇచ్చాడు. అందుకు తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. చంపేసిన వెంటనే ఏం జరిగింది? దానికి ముందు ఏం జరిగింది? హేబెలు రక్తము భూమిలో నుండి ఎవరికి మొరపెట్టింది? ఏమని మొరపెట్టింది? నేను ఏ పాపం చేయలేదు, మా అన్నయ్య నాకు ఇంత పెద్ద శిక్ష చేశాడు. అదే మీరు ఆ పరిస్థితిలో ఉంటే ఎన్ని మాటలు అంటారు చెప్పండి? తిట్టుకుంటారు, ఇంకా బూతులు మాటలు మాట్లాడేసుకుంటారు, తిట్టేసుకుంటారు, నన్ను ఇట్లా చేశాడు అట్లా చేశారు అనుకుంటారు. కానీ హేబెలు డైరెక్ట్గా దేవునితో, అయ్యా నేను ఏ తప్పు చేయలేదు, కానీ నాకు దేవుడు మా అన్నయ్య ఇంత శిక్ష వేశాడయ్యా అని చెప్పి ఏడుస్తా బాధపడతా ఉంటే దేవుడు పిలవగానే కయ్యను ఎటువంటి సమాధానాన్ని ఇచ్చాడు? నేనేమన్నా? దేవుడు ఏమన్నాడు ఫస్ట్ కయ్యతో? కయ్యను హేబెల్ ఎక్కడా అని అడిగాడు. అప్పుడు కయ్యను ఏమని చెప్పాడు సమాధానం? నేనేమన్నా హేబెల్కి కాపలానా, నాకు ఎక్కడున్నాడో తెలీదు అని చెప్పి అమర్యాదగా మాట్లాడాడు. అప్పుడు దేవుడు ఏమని చెప్పాడు? నువ్వు చంపినటువంటి హేబెలు రక్తము ఏం చేసింది? దేవుని నాకు మొరపెట్టింది. సో నువ్వు చేయని ఏ తప్పు చేయని నీ తమ్ముడిని చంపావు కాబట్టి నువ్వేమైపోతావు? అదే ఆ శిక్ష పేరు చెప్తున్నావు. నువ్వు కొనుక్కోవద్దు కదా, చెప్పండి. ఏదైనా పైకి చెప్పండి, పైకి చెప్తే కరెక్ట్ రాంగ్ నేను చెప్తా, ఇబ్బంది లేదు. దేశ దిమ్మరి అయిపోతావు అని చెప్పి దేశ దిమ్మర్లు ఏం చేస్తారు? రోడ్లు ఓకే, ఒక చోట ఉండరు, వేరే ప్రదేశాలకు తిరుగుతూ ఉంటారు. ఓకే, కయ్యను నేను బయటికి వెళ్ళిపోతే ఎవరైనా నన్ను చంపేస్తారు అని అంటే దేవుడు ఏం చేశాడు? దాన్ని నీ నుదుటి మీద ఒక ముద్ర వేస్తాను, ఆ ముద్ర చూసిన వాళ్ళు ఎవరు నీ జోలికి రారు అని చెప్పి. సో కయ్యను నుదుటి మీద
ముద్ర ఉంది. ఇది కూడా రాసుకోండి. కయ్యను నుదుటి మీద ముద్ర ఉంది. ఓకే, ఇంకోసారి చూస్తారా బొమ్మలు చూస్తారా? ఇప్పుడు వీళ్ళు ఎవరో పేర్లు చెప్పండి. అవ్వ కూడా ఉందా? అవ్వ ఎక్కడ ఉంది? కయ్యను, వీళ్ళిద్దరిలో కయ్యను ఇతను కయ్యను ఏం చేస్తున్నాడు? గొర్రెలు పెంచుతున్నాడు. ఈ బొమ్మలు ఏం చేస్తున్నాడు? గొర్రెలు వేపుతున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? అసలు ఏమేమి పట్టుకొని ఉన్నాడు? కయ్యను కర్ర పట్టుకొని. ఎందుకు కర్ర పట్టుకుంటారు? మాట వినకపోతే ఏం చేస్తానికి? అయితే కర్ర పట్టుకోవాలి. అయితే నేను కూడా పట్టుకుంటా. పట్టుకున్నా పట్టుకుంటారు. తర్వాత ఇతను ఏం పట్టుకున్నాడు? వరి పంటని పనుల్ని చక్కగా పట్టుకొని ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు. వెరీ గుడ్. అట్లా ఈజీగా బండ గుర్తులాగా పెట్టేస్తున్నాడు. సో మనం ఏం చెయ్యాలి అని అంటే దేవునికి మంచి అర్పణ ఇవ్వాలి. మంచి అర్పణ అంటే ఏం ఇస్తాం దేవునికి అని అంటే ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా బైబిల్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయి కదా. సపోజ్ ఎగ్జాంపుల్గా పక్కన వాళ్ళని తిట్టకూడదు. ఏం చేయకూడదు? పెద్దవాళ్ళని గౌరవించాలి. కదా? ఇవి చేస్తేనే దేవుడికి ఇష్టం. ఇదే దేవునికి అర్పణ. ఇవి చేస్తేనే, ఈ ఆజ్ఞలు పాటిస్తేనే అప్పుడు దేవుడికి చాలా ఇష్టం. హేబెల్లాగా లేదు, ఇవి విని కూడా చేయలేదనుకో ఎలా చూస్తాడు మిమ్మల్ని? అప్పుడు కయ్యలాగా చూస్తాడు. కయ్యను ఏమైపోయాడు? చివరికి దేశ దిమ్మరైపోయాడు. దేవుడు పట్టించుకోలేదు కయ్యని. తర్వాత ఆదాముకి అవ్వకి ఇంకొక కుమారుడు పుట్టాడు. మళ్ళీ ఒక కుమారుడు పుట్టాడు. మళ్ళీ తర్వాత పిల్లలు, ఆడపిల్లలు పుట్టారు. మళ్ళీ అదంతా రేపు చెప్తా, వచ్చే ఆదివారం చెప్తా. ఓకే, ఏమేమి రాశారు పాయింట్లు చెప్పండి ఒకసారి. బైబిల్లో స్టార్టింగ్ బలార్పణ ఎవరు స్టార్ట్ చేశారు? అదే ఎవరు స్టార్ట్ చేశారు? కయ్యను, హేబెలు. అది కూడా ఒక పాయింట్. బైబిల్లో ఫస్ట్ బలి అర్పణ కయ్యను, హేబెలు స్టార్ట్ చేశారు. బైబిల్లో ఫస్ట్ హత్య ఎక్కడ జరిగింది? పంట దగ్గర జరిగింది. కయ్యను ఎవరిని చంపాడు? బైబిల్లో ఫస్ట్ హత్య అన్నదమ్ముల మధ్య జరిగింది. ఇది సెకండ్ పాయింట్. ఓకే, రాశారు అందరూ? వచ్చే ఆదివారము మీరు రాసిన పాయింట్లని నేను ఒకసారి వచ్చే ఆదివారం కరెక్ట్ చేస్తాను. ఓకే, ఆ కట్టపక్కన చెప్పండి. చెప్తారా? భూమిని కారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి ఆకాశగత జలము పైన జలము పైన అల్లాడించు పైన